శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని 4, 5, 6 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 4వ శ్లోకము. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నశ సన్యసనాదేవ సిద్ధిం సమిధి గచ్చతి. దీని భావము, కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవరునూ పరిపూర్ణత్వమును పొందలేరు అని భావము. 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి ధాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశకః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదీను చెయ్యకుండా క్షణకాలము కూడా ఎవ్వరునూ ఉండజాలరు అని భావము. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విముడాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను దానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అట్టివాడు మిథ్యాచారి అనబడును అని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం.